ఇది టీడీపీ చేసిన దాడిగానే పరిగణిస్తామంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ వెంట వస్తున్న సునామీని తట్టుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జోగి రమేష్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. సరే ఏంటి ఎలా చూస్తున్నారు? సీఎం గారి మీద దాడి జరిగింది, మాజీ మంత్రి గారికి కూడా కంటికి దెబ్బ తగిలింది. ఇది ఒక రాక్షస క్రీడ. దుర్మార్గమైన వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక భౌతికంగా దాడి చేయాల. భౌతికంగా దాడి చేస్తే జగనన్న మీద దాడి జరిగితే ఆయన ప్రచారం చేయకుండా ఆగిపోవాలన్న ఒక దుర్బుద్ధితో, ఒక కక్షతో చంద్రబాబు నాయుడు ఎన్నుకోకి ఇది అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సింగిల్గా సింహంలాగా అసలు ఆ ఉప్పెను చూశారు కదా, సునామీ. ఆ సునామీ అలా వస్తూ ఉంటే ఓర్చుకోలేని దుర్మార్గులు జగనన్న మీద దాడి చేయటం అనేది హేయమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈరోజు ఒక్కడే ఇంత ప్రజాదరణ ప్రజల గుండెల్లో 5 సంవత్సరాల పరిపాలనలోనే ఇంత సంపాదించుకుంటే అసలు మీరు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అనేది సిగ్గుచేటు కదా చంద్రబాబు నాయుడు. ఇది దుర్మార్గమైన క్రీడ కదా. నీకు అలవాటు ఇది. నీకు ఆది నుంచి కూడా ఆనాడు మీ సొంత మావని, పార్టీ పెట్టిన మావని వెన్నుపోటు పొడిచి మానసికంగా కుంగదీసి ఆ ఎన్టీ రామారావుని ఏ విధంగా పైకి పంపించావో, నీ తోడలుడు కానీ నీ బామరుదులను కానీ అందరినీ కూడా ఇది ఒక దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు ఒడికట్టాడు. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన దాడి అని చెప్పేసి నేనైతే ముక్త కంఠంతో చెప్తాను. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల. మరీ ముఖ్యంగా కుప్పం ప్రజలకు చెప్తా ఉన్నాను, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తే ఆంధ్రప్రదేశ్కు పట్టిన పీడ శని విరగడైపోతుంది. చంద్రబాబు నాయుడు పోతాడు, ఇక హైదరాబాద్ పోతాడు, ఇక మన దగ్గర ఉండడు. ఇది ప్రజలందరూ కూడా గమనించండి, ముక్త కంఠంతో అందరూ కూడా ఖండించాలి. ఇది దురదృష్టకరమైన సంఘటన. సరే, దీంట్లో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, సింపతి కోసమే వైఎస్ఆర్సీపీ ఇలా చేసి ఉండవచ్చు అనేది కూడా టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. పనికి మాలిన వాళ్ళు మాట్లాడే భాష, పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఎవరు దాడి చేసుకుంటారు? అసలు ప్రజాదరణ అంత వస్తూ ఉంటే, లక్షల మంది స్వాగతం చెప్తూ ఉంటే అసలు మాకు సింపతి ఏమవసరం, దేనికి అవసరం? ఈ రోజున వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎన్నికల తేదీ ఎప్పుడా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తెరుస్తారా, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు ఓటు వేయాలనే జనం ఉర్రూతలుగుతూ ఉంటే జగనన్నను ఎదుర్కోలేని ఈ పనికి మాలిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వగైరా బీజేపీ అన్నీ కలిసి వచ్చినా ఏమవుతుంది? ప్రజలందరూ కూడా వన్ సైడ్ వారే కదా, జగనన్న పక్షానే ఉన్నారు కదా. ఇది కడుపు మంట లేకపోతే కండ కావరం. మీకు జగనన్న పక్షాన జనం ఉన్నారు.